ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులే పవన్ కళ్యాణ్ ఆలోచన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రశ్నిస్తూ పార్టీని వీడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో కేవలం 24 సీట్లకే పరిమితం కావడం పట్ల జన సైనికులే కాదు, పవన్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానించే కమెడియన్ హైపరాది దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోజుకి 2 కోట్లు తీసుకునే ఆయన సంపాదించిందంతా ప్రజలకే పెట్టేస్తున్నారు. దేశ రాజకీయాల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారిలా సహాయం చేసింది ఎవరైనా ఉన్నారా? దేశ రాజకీయాల్లో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని కులాన్ని తాకట్టు పెట్టాడు, పార్టీని తాకట్టు పెట్టాడు, ప్యాకేజ్ తీసుకుంటున్నాడని చాలా ఈజీగా అనేస్తున్నారు. అమ్మ లాంటి కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ డబ్బుకు అమ్ముడు పోతారా? నిజానికి అమ్ముడుపోయే వ్యక్తి అయితే ప్రతిపక్షానికి ఎందుకు అమ్ముడవుతాడు? అధికార పార్టీ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకండి ఈ మాటలు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా బాధగా ఉంది. 24 సీట్లు ఏంటి అని అడుగుతున్నాం. మనకుందా? చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే మనం ఇంట్లో నుంచి బయటికి రాలేం. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు మనకు ఉందా అని ప్రశ్నించారు.